హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరు విక్కీ వరల్డ్. నేను మీ సరస్వతినండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మార్నింగ్ ఈరోజు లేచేసరికి 6:55 అయిందనమాట. దాదాపు 7 కావస్తున్నది. నైట్ అయితే కానీ అసలు చాలా లేట్గా నిద్రపోయాము. 11 అయిపోయింది, 11 to 11:30 అలా అయిపోయింది. మళ్ళీ మొబైల్ చూస్తే 12 అయిపోయింది అనమాట నిద్రపోయేసరికి. పాప కూడా సారికి నసుకుతూ ఉన్నది, సరిగ్గా నిద్రపోలేదు. సో లేచేసరికి 7 అయిపోయింది. డైలీ మార్నింగ్ 9 కల్లా దీపం కూడా పెట్టేసేదాన్ని. ఈరోజైతే 7 అయిపోయింది అనమాట. టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి. సో అందుకనేసి నేనైతే కానీ ఫస్ట్ అయితే కానీ లేస్తూనే బయట నీళ్ళు చల్లి ముగ్గు అయితే తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లో వంట చేద్దామనేసి లోపలికైతే వచ్చేసానమాట. ఫస్ట్ లేస్తూనే బయట నీళ్ళు చల్లి ముగ్గు పెడితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. టిఫిన్ ఏం చేయాలో అర్థం కాలేదు. రాత్రి అయితే ఇడ్లీ పిండి నానబెట్టేసానమాట. ఎప్పుడు దోశలు అంటారు అనేసి వడగానే ఆయిల్ ఫుడ్, ఈ మధ్య ఎక్కువ ఆయిల్ ఫుడ్ అది ఇది జర్నీలు అయింది తినామన్నమాట. సో ఇంకెందుకులే, ఇడ్లీ అయితే కొంచెం హెల్తీగా ఉంటుంది, ఆయన కూడా కొంచెం హెల్త్ బాగాలేదు అంటున్నారు కదా అనేసి నైట్ అయితే ఇడ్లీ పిండి నానబెట్టేసానండి. నానబెట్టేసి ఇంకా కర్రీ ఏం చేయాలో అర్థం కాలేదు. వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవన్నమాట. సో లేస్తూనైతే ఫస్ట్ నేనైతే బియ్యం అయితే కడిగి పెట్టేశాను. 7 అయిపోయింది కదా, అందరూ 8:30 9 కల్లా వెళ్ళిపోవాలి. మా వారు వెళ్ళిపోవాలి, 9కి పాప వెళ్ళిపోవాలి. సో అందుకనేసి అయితే నేనైతే ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను. అప్పటికి పాప నిద్ర లేవలేదు ఇంకా. ఆమె లేచేసరికి ఇంకా పాలు కాంచి పక్కన పెట్టేస్తే తర్వాత టీ పెట్టేస్తే పని అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు మా వారు కానీ పాప కానీ లేచినప్పుడు వాళ్ళకి వెమ్మటే పాలు టీ ఇచ్చేసేయచ్చు. సో నేను అందుకనేసి నిద్ర లేస్తూనే పాలు పెట్టేస్తాను. పక్కన వచ్చేసి హాట్ వాటర్ పెట్టుకుంటాను నా కోసం అనమాట. ఇది బూస్ట్ వేసి పాలు కలిపిద్దామనేసి పాపకి కొద్దిగా పక్కన తీసి పెట్టి ఇందులోనే ఈ బౌల్లోనే టీ పొడి అలాగే షుగరు అల్లం వేస్తున్నాను అనమాట. నైట్ ఫీవర్ వచ్చింది అన్నారు. సో మ్యాక్సిమం నేను అల్లం కానీ యాలకులు కానీ వేస్తానండి. కొంచెం టీ మంచి టేస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో నేనైతే కానీ కంపల్సరీ అల్లం ఉంటే ఎక్కువ అల్లమే వేస్తాను. యాలకులు కూడా తక్కువే, కానీ అల్లం అయితే బాగా వేస్తాను. నాకు చాలా ఇష్టం అల్లం టీ అనమాట. సో అందుకనేసి టీ అయితే పెట్టేశాను. రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా కొద్దిగా వంకాయలు ఉన్నాయండి, పప్పు అన్నా చేద్దాము అనేసి. ఒట్టి పప్పు అయితే ఇష్టపడరు అనమాట, సరిగ్గా తినరు. సో అందుకనేసి వంకాయ పప్పు అన్నా చేద్దామనేసి నేనైతే అన్నీ తెచ్చి వెజిటేబుల్స్ అక్కడ పెట్టుకున్నాను. అంతలోపు వాటర్ అయితే హీట్ అయిపోయింది. టీ పెట్టేశాను, అవి ఉడుకుతూ ఉన్నాయి. నేనైతే హాట్ వాటర్ పెట్టుకొని అందులో తేనె నిమ్మరసం అయితే కలుపుకొని తాగుతానండి. నా డైలీ రొటీన్ అనమాట. అంతలో ఒక పాప కూడా నిద్ర లేచి హోంవర్క్ అయితే చేసుకుంటుంది. తనకు కూడా పాలు పోసి ఇవ్వాలి. హోంవర్క్ నైట్ కొంచెం పెండింగ్ పెట్టిందనమాట. బికాస్ మేము 3 డేస్ నుంచి తను స్కూల్కి వెళ్ళలేదు, ఊరికి వెళ్ళిపోయాం కదా. 3 డేస్ ఆబ్సెంట్ అయింది. ఆబ్సెంట్ వర్క్ మొత్తం ఇచ్చేసిందనమాట మ్యాము. సో నేను ఎస్టర్డే చెప్పిందనమాట, మ్యామ్ 3 డేస్ హోంవర్క్ ఇచ్చాను, సో ప్లీజ్ కంప్లీట్ చేయండి అనేసి. నైట్ అయితే అన్నీ చాలా వరకు చేసేసింది కానీ కొన్ని ఉన్నాయి. దానికి కూడా హోంవర్క్ పాపం ఎక్కువైపోతుంది, పెరిగిపోతుంది కదా, క్లాసులు పెరిగిపోతుంది. సో దానికి అది పెరిగే కొంది క్లాసులు ఎక్కువ పెరిగిపోతున్నాయి, దానికి పాపం వర్క్ కూడా ఎక్కువైపోతుంది. సో ఇంకా అయిపోతే తనకైతే ఇంకా తర్వాత పాలు పోపిద్దామనేసి హోంవర్క్ అయితే చేసిమని చెప్పానమాట. ఇంకా వంకాయ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఎర్రపప్పు ఉన్నదండి. ఎర్రపప్పు వేసి పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ కొద్దిగా, వెల్లుల్లి కొద్దిగా, వంకాయలు ఒక 3 వంకాయలు, పసుపు ఉప్పు వేసి నేనైతే కుక్కర్ మీద పెట్టేశాను. కుక్కర్ ఒక విజిల్ వచ్చేలోపు కూడా గ్యాస్ అయిపోయిందండి నాకు. యాక్చువల్లీ ఇన్స్టెంట్గా ఎక్స్ట్రా గ్యాస్ ఉండేదానా నాకు బరువు అనిపించలేదు. హైదరాబాద్ నుంచి వచ్చేప్పుడే నేను ఒక ఎక్స్ట్రా సిలిండర్ పట్టించుకొని తీసుకొచ్చేసాను. అక్క వాళ్ళకు ఒక్కటే ఉందన్నమాట గ్యాస్ సిలిండరు. నేనైతే 2 తెచ్చుకున్నాను. అమ్మ వాళ్ళ ఊరికా నుంచి ఇంతకుముందు హైదరాబాద్ వచ్చేటప్పుడు ఒకటి తెచ్చుకొని ఉన్నాను ఎక్స్ట్రా సిలిండర్ అమ్మ దగ్గర ఉంటే. సో నాకు అది ఇప్పుడు ఇలా యూజ్ అయిపోయింది. హైదరాబాద్లో అంటే తెలిసిన వాళ్ళు పక్కన ఎక్కడ అడిగినా ఇస్తారనమాట, పక్కింటి వాళ్ళు అట్లా. ఇక్కడైతే మనం కొత్తగా కదండి వచ్చింది. సో ఇంకెందుకు మనము టెన్షన్ తీసుకోవడం అనేసి నేను వస్తూనే ఎక్స్ట్రా సిలిండర్, నిండి సిలిండర్ తెచ్చుకున్నాను అనమాట. మధ్యలో అయిపోతే మా వారిని అడిగి మళ్ళీ బిగిపించాను అనమాట.
సో పప్పు పెట్టేశాను. ఇంకా ఆయన కూడా నిద్ర లేచారు. పాప కూడా పాలైతే తనకి బూస్ట్ వేసి పాలిచ్చేసాను. ఇంగా టీ వేడి చేసేయమన్నారు. టీ వేడి చేసి ఆయనకైతే ఇచ్చేస్తున్నాననమాట. టీ, పాలు వాళ్ళ పని అయిపోతే నాకైతే సగం హడావిడి తగ్గినట్టే అనుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళు కానీ లేవడం లేట్ అయినా కానీ వంట చేస్తుంటే మధ్యలో నాకు పాలు, నాకు టీ అనేసి ఇంగా అరుస్తూ ఉంటారు బయట నిల్చొని. సో అదైతే నార్మలే కదండీ. ఇంకా హైదరాబాద్లో ఉన్నప్పుడైతే కానీ మా పిల్లల హడావిడి మామూలుగా ఉండదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఇంట్లో ఒక యుద్ధమే జరుగుతుంది. వాళ్ళైతే టైంకు లేవరు. 7:45 కల్లా వెళ్ళిపోవాలి. పెద్ద పిల్లలు టిఫిన్ అవుతూ ఉంటుంది, లంచ్ అవుతూ ఉంటుంది. లేవండి, స్నానాలు చేయండి, నీళ్ళు పెట్టుకోండి అనేసి ఒక యుద్ధమే జరుగుద్దండి రియల్గా. పిల్లలు ఉన్నప్పుడైతే కానీ, పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ఇంట్లో ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఉంటే హడావిడి అయిపోతుంది మార్నింగు. అస్సలు కుదరదు. ఎంత మనకు హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళకి 8కంతా టిఫిను, లంచ్ అంతా రెడీ చేసి బాక్సులు కట్టేస్తే వెళ్ళిపోవాలన్నమాట. సో చూడండి, నేనైతే ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట. మళ్ళీ కుక్కర్ అయితే గ్యాస్ అయిపోయింది, మళ్ళీ బిగించారు. సో ఎలాగో ఉండబట్టి ఎక్స్ట్రా సిలిండర్ నాకు ప్రాబ్లం రాలేదు, లేకపోతే వంట అంతా ఆగిపోయేది ఈరోజైతే మాత్రము. సో ఇక్కడ బయట ఫుడ్ తినాలన్నా కష్టమేనండి. అసలు మనకు అలవాటు లేనప్పుడు ఈ బయట ఫుడ్ తినడం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. పప్పు రుబ్బేసి ఇంకా పోపుకైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంతలోపు నేను పోపు పెట్టేసుకుంటుంటే మా పాప టిఫిన్ ఏంటి మమ్మీ, నాకైతే కానీ ఇడ్లీ వద్దు, నాకు ఉప్మా కావాలి అన్నదన్నమాట. ఇంకా పప్పు కూడా అయిపోయిందండి, పోపు పెట్టేశాను. ఇంకా ఉప్మా అయిపోయేసరికి ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఇంత బౌల్లో ఎందుకనేసి కుక్కర్లోంచి ట్రాన్స్ఫర్ చేసేసి ఒక బౌల్లో అయితే పెట్టేసుకున్నాను పప్పు అంతా. అవి నాకు జేడ పురుగులు ఇక్కడ ఎక్కువ తిరుగుతున్నాయండి. అంటే ఎక్కువ లేవు కానీ ఎక్కడున్నా ఒకటి ఉన్నాయి. సో అందుకనేసి నేను వంట చేస్తూనే డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తానమాట. వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను డైనింగ్ టేబుల్ మీద. అంతలోపు ఇడ్లీ కూడా అయిపోయిందండి. మా పాప నేను ఇడ్లీ చేసినప్పుడు ఉప్మా అడుగుద్ది, ఉప్మా చేసినప్పుడు చపాతీ అడుగుద్ది, వడ అడుగుద్ది. ఒకటి కాదండి, పిల్లలు ఉన్నప్పుడు ఇలానే అనమాట. ఇన్స్టెంట్గా మన పిండిలు కానీ రెడీగా పెట్టుకొని ఉంటే వాళ్ళు ఏది అడిగితే అది తయారు చేసి ఇచ్చేస్తే అయిపోద్ది. లేకపోతే స్కూల్కి వెళ్ళమని మారం కూడా చేస్తారనమాట. నాకైతే అది ఒక పెద్ద హెడేక్ అయిపోతుంది. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయండి. నేనైతే మినపప్పు కూడా చాలా కొంచెమే పోసాను. మినపప్పు మంచిగా ఉంటే ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా వస్తాయండి. మినపప్పు వేసేటప్పుడు కొద్దిగా మెంతులు కూడా నానేసుకుంటే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. టిఫిన్ కూడా అయిపోయిందండి. టిఫిన్లోకి నేనైతే చట్నీ ఏం చేయలేదు. పప్పుల పొడి ఉంది, అలాగే అల్లం పచ్చడి ఉందనమాట. అది వేసుకొని తింటారులే అనేసి నేనేం చేయాలి, పల్లీ పచ్చడి చేసాను అనేసి మా వారిని అడిగితే వద్దు, నేను పప్పు వేసుకొని ఇడ్లీ తింటానన్నాడు అనమాట. సో ఆయనకైతే కొంచెం పాపం బాగా వేడి చేసిందికి గ్యాస్ ఎక్కువైందనమాట. సో నాకేమొద్దు, కొద్దిగా ఇడ్లీ అలాగే పప్పు తింటాను అనేసి అన్నాడనమాట. సో నాకు ఇడ్లీకి చట్నీ చేసే బాధ కూడా తప్పైందిలేండి. పాపకైతే మా పాపతోని నాకు పెద్ద హడావిడైపోతుంది. ఒకటి నేను టిఫిన్ చేసిందిగా తను ఏ రోజు నేను తింటానమ్మా అనేసి అన్నదనమాట. తనకు మ్యాగీలు అలాగే పాస్తాలు అవైతే కానీ నోరెత్తకుండా తింటుంది. బట్ కానీ నేనైతే ఎక్కువ డైలీ పెట్టనండి. వీక్లీ 1 టైం ఏమన్నా పెడతానేమో, మ్యాగీ కానీ పాస్తా కానీ. అంతేగాని ఇష్టం వచ్చినప్పుడల్లా నేనైతే పెట్టనమాట. సో ఇంకా అడుగుతుంది తనైతే కానీ. ఉప్మా కావాలంటే ఏం చేశానంటే ఇడ్లీని 2 ఇడ్లీలు తీసుకొని పొడి పొడిగా చేసేసి మెదిమేసి ఇంకా పోపు అయితే పెట్టేస్తున్నాను. ఇదే ఉప్మా అనేసి తినిపించేద్దాం, మళ్ళీ సపరేట్ ఎందుకు ఎలా అని అనేసి ఇలా చేశాను. కానీ టేస్ట్ అయితే బాగుందండి, నేను కూడా తిన్నాను అనమాట. సో నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ, సో 500 సబ్స్క్రైబర్స్కు చాలా దగ్గరలో ప్లీజ్ దయ ఉంచి నాకు సపోర్ట్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్ అయితే కానీ నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో ప్లీజ్ మీకు అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి నా వీడియో షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే.
చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. షార్ట్స్కి బాగా వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో ప్లీజ్ దయవుంచి నాకైతే సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమన్నా లోటుపాట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తే కానీ నా వీడియోస్ ఇంకా ఎలా తీయాలో నేను కొంచెం అప్డేట్ అవుతాను. సో కొంచెం బెటర్గా కొన్ని ఐడియాస్ తోటి నేను చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఎడిటింగ్ కూడా పెద్దగా నాకు రాదండి. సో ప్లీజ్ మీరైతే కానీ నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని 500 సబ్స్క్రైబర్స్కు అయ్యేలాగా కొద్దిగా అయితే నాకు సపోర్ట్ చేయండి. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అంతా చూసిన తర్వాత వీడియో లైక్ ఇద్దాం అనుకుంటారు, మర్చిపోతారనమాట. సో అంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.